హరే కృష్ణ. భగవంతుడు తన అపారమైన ఆధ్యాత్మిక శక్తితో భౌతికమైన సామాన్యమైన దానిని ఆధ్యాత్మికంగా మార్చగలడు. ఉదాహరణకి, ఇనుము అగ్నిలో వేస్తే కాలి ఎర్రగా అగ్నిలాగానే తయారవుతుంది. అదేవిధంగా వండిన ఆహారాన్ని భగవంతుడైన శ్రీకృష్ణునికి భక్తి ప్రపత్తులతో నైవేద్యం పెడితే అది ఆధ్యాత్మికంగా మారుతుంది. అప్పుడు అది శ్రీకృష్ణ ప్రసాదమని పిలువబడుతుంది. ఆహారం తీసుకోవడం అనేది అందరికీ అవసరమైనది. కానీ ఆ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవడం అనేది భక్తులకు ముఖ్యమైనటువంటి భక్తి సాధనం. మన నాలుక అనే ఇంద్రియంని కృత్రిమంగా నియంత్రించడం అనే పద్ధతి కాకుండా భక్తి యోగంలో ఆనందపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యంలో కృష్ణ ప్రసాదం ఆస్వాదించడంలో ఉపయోగించవచ్చు. ఈ ప్రకారంగా ఇంద్రియాలు క్రమంగా భగవద్భక్తిని అలవాటు చేసుకుంటాయి, భక్తి యోగంలో నెలకొంటాయి. దాని ద్వారా మనకి దివ్యానందాన్ని చేకూరుస్తాయి. అటువంటి ఆధ్యాత్మిక ఆనందం మనకి ఎక్కడా దొరకదు. సాధారణంగా ఆహారాన్ని ఇంతకుముందు అందరూ రుచి చూస్తూనే ఉంటారు. కానీ అదే ఆహారాన్ని కృష్ణుని కోసం తయారు చేసి భక్తి ప్రపత్తులతో దానికి నైవేద్యం పెట్టడం ద్వారా అది అసాధారణమైన రుచి సుగంధాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆహ్లాదం రుచి చూసిన వారికి కలుగుతుంది. శ్రీకృష్ణుని అధర అమృతం ఈ సాధారణ ఆహారాన్ని తాకి దానికి దివ్య గుణాన్ని ఇచ్చిందని మనం తెలుసుకోవాలి. కేవలం శాకాహారులు అయినంత మాత్రాన సరిపోదు. కానీ మనం శాకాహారానికి అతీతంగా వెళ్ళి ప్రసాద సేవనం చేసినప్పుడు అది మన జీవన లక్ష్యాన్ని సాధించడంలో, అంటే భగవంతునితో మనకు గల సంబంధాన్ని తెలుసుకోవడంలో సహాయం చేస్తుంది. భగవంతునికి అర్పించకుండా తినే సాధారణ ఆహారం వలన మనం కర్మఫలాన్ని అనుభవించవలసి వస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మరి అలాంటి కృష్ణునికి నివేదించే ఆహారం మనం ఎలా తయారు చేయాలి? బజారుకు వెళ్ళినప్పుడు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఏవి కృష్ణునికి అర్పించవచ్చో, ఏవి కృష్ణునికి అర్పించకూడదో మనకు తెలిసి ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు పత్రము, పుష్పము, ఫలము లేదా నీరు అయినను ప్రేమతో భక్తితో ఎవరైనా సమర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెబుతున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. దీనిని బట్టి పాల పదార్థాలు, కాయగూరలు, పండ్లు, ధాన్యము లేదా వీటి నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలను మనం కృష్ణునికి నైవేద్యముగా పెట్టగలమని తెలుసుకోవాలి. తమోగుణ సంబంధమైన ఆహారం కూడా భగవంతునికి ప్రసాదంలో పెట్టరాదు. వీటికి బదులు ఇతర పదార్థాలను మనం వాడుకోవచ్చు. కాఫీ, టీ వంటివి కూడా కృష్ణునికి అర్పించకూడదు. పదార్థాలు మనం మన ప్రసాదం కోసం కొంటున్నప్పుడు వాటిపైన ఒక ఆలోచన ఉండాలి. ప్రకృతి యొక్క సూక్ష్మ నియమం ప్రకారం ఎవరైతే వంట వండుతున్నారో ఆ వంట వాళ్ళ ప్రభావం ఆహారం మీద శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆహారం అనేది మన మనస్సు మీద సూక్ష్మమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసాదం తయారు చేయడంలో, అంటే వంట తయారు చేయడంలో శుభ్రత ఎంతో అవసరం. అపరిశుభ్రంగా ఉన్న దానిని కూడా కృష్ణునికి అర్పించకూడదు. కనుక వంట ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంటలు తయారు చేస్తున్నప్పుడు కేవలం మన కొరకు కాకుండా కృష్ణుని ఆనందం కొరకు తయారు చేస్తున్నట్లుగా భావించాలి. వంటని వండుతున్నప్పుడు మధ్యలో రుచి చూడకూడదు. వంట తయారు చేసిన తర్వాత
వాటికి ప్రత్యేకమైన పాత్రలో సర్ది కృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఓ కృష్ణ, ఈ నైవేద్యాన్ని స్వీకరించు అని భక్తితో ప్రేమతో ప్రార్థించడమే కృష్ణునికి ఆహారాన్ని సమర్పించే సులభమైన విధానం. హరే కృష్ణ.